నగరంలోని స్థానిక అరవింద నగర్ దగ్గర బాబు జగ్జీవన్ రామ్ భవనం నందు ప్రముఖ న్యాయవాది, దళిత నాయకుడు కాకి శ్రీనివాసులు జన్మదిన సందర్భంగా సీమాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు పందిటి సుబ్బయ్య, నెల్లూరు జిల్లాకు చెందిన దళిత సంఘాలు నాయకులు అధిక సంఖ్యలో విచ్చేసి, కేక్ కట్ చేసి, శాలువాలతో సన్మానం చేశారు. సంబరాలు నిర్వహించి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పల్లాల శ్రీనివాసులు, కుడుముల సుబ్బారావు, హజరత్, నారాయణమ్మ, గురవయ్య, రియాజ్, సాల్మన్, నెల్లూరు జిల్లాకు చెందిన దళిత నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సంతోషకరంగా జరుపుకునే అవకాశం దేవుడు మరి యొక్క నూతన ప్రత్యేక రీతిలో మీ రాష్ట్రంలో అయినా అయా అన్నని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. తెచ్చావరయ్యా అందరూ హ్యాపీ బర్త్డే చెప్పండి. హ్యాపీ బర్త్డే టు యు, may long life to you, may long life to you, may long life to you. పోండి రానన్నా డిష్ పేపర్ తేకూడదా? ఉండు 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 రియాజ్, రియాజ్ ఉండు ఉండు ఉండండి సీనా మాలా చాలా రియాజ్ ఉండు మాలయ్ దాస పట్టుకోండి. मेरी हैप्पी रिटर्न्स ऑफ द डे चलना ए ए భోజనం చేసుకోండి మరి అలా బాగండి రియాజ్ 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 ఓ సాల్మన్ కేక్ కోసం పుట్టినట్టున్నాడు. దానికి వచ్చాడు దాంట్లో ఆ యొక్క జన్మదినానికి ఈరోజు నా యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని విచ్చేసినటువంటి స్నేహితులు, అలాగే బంధువులు, మరి పాత్రికేయులు మీకు అందరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని మరి నిర్వహించినటువంటి మన అందరికీ ఆప్తులు, ముఖ్యులు, అలాగే మరి తమ్ముడు పందిటి సుబ్బయ్య గారు, సీమాంధ్ర ఎంఆర్పిఎస్ అధ్యక్షులు, అలాగే మరి వారి యొక్క బృందం, మరి పల్లాల శ్రీనివాస్ గారు, అలాగే కృష్ణన్న గారు, మరి అలాగే వేదిక మరి గురవయ్య గారు, వీరందరూ కూడా సంఘ కాపర్లు, పాస్టర్లు విచ్చేసిన వీరందరికీ, అలాగే సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ హజరతయ్య గారికి మరి నేను ప్రత్యేకమైన నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి ఇది చాలా నాకు సంతోషకరమైన దినం. ఎందుకంటే నన్ను ఈ రీతిగా మరి ఎంఆర్పిఎస్ నాయకులు కానీ స్నేహితులు కానీ అందరూ కూడా జ్ఞాపకం ఉంచుకొని ప్రతి సంవత్సరము ఈ రీతిగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది చాలా అభినందనీయము. అలాగే మా మధ్యలో ఉన్న రాఘవులు హ్యూమన్ రైట్స్, మరి వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ప్రాముఖ్యంగా ఇక్కడ ఈ కార్యక్రమం జరుపుకుంటున్నామంటే దీనికి నాంది మరి పందిటి సుబ్బయ్య గారు, సీమాంధ్ర ఎంఆర్పిఎస్ అధ్యక్షులు, ఈ జగజ్జీవన్ రావు గారి భవనం ఇక్కడ రావటం అంటే వారి కృషి ఎంతో ఉన్నది. ఈరోజు కమ్యూనిటీస్ ఎస్సీ కమ్యూనిటీకి ఇది ఒక తలమానికం. ఈ సెంటర్లో
ఈరోజు ఇదే లేకపోతే ఒక హోటల్లోనో ఎక్కడ జరుపుకోవాలి, రూమ్ మరి అధికమైన ఖర్చులు పెట్టి జరుపుకోవాలి. మరి ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఈ భవనాన్ని తీసుకొచ్చినటువంటి కమ్యూనిటీ డెవలప్మెంట్కి సుబ్బయ్య గారికి ప్రత్యేకమైన నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు నన్ను గౌరవించడం అనేది నాకేం పెద్ద క్రెడిట్ కాదు. అయినా ఈరోజు మేమందరం కూడా అందరికి కూడా నేను అందుబాటులో ఉంటాను. సోషల్ సేవ చేసే వాళ్ళు మేమందరం కూడా సామాజిక సేవ అనేది చాలా ముఖ్యము. వీటన్నిటికి కూడా ముఖ్య కథానాయకుడు సుబ్బయ్య గారు 24 hours ఇక్కడ జిల్లాలో మరి సేవా కార్యక్రమాలు నిమగ్నమై ఉంటాడు. ఈరోజు నేను వాస్తవంగా నా ఏరియా ఉదయగిరికి పోవాల్సింది అన్నీ కూడా క్యాన్సిల్ చేసుకొని నేను ఇక్కడ సుబ్బయ్య గారి ఆధ్వర్యంలో జరిగే ఈ అభినందనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి రావటం జరిగింది. మరి వారు ఎంఆర్పిఎస్ స్థాపించి అనుకున్న గోల్ అందరూ సాధించారు ఈరోజు. అయినా ఈరోజు కుల మతాలు అనేది లేనే లేదు. సుబ్బయ్య గారి దగ్గర కానీ మా దగ్గర కానీ మేమందరం ఒకటే. మన కులాలలో ఎస్సీ కులాలలో ఎప్పుడు కూడా సుబ్బయ్య గారు ఎక్కడైనా ఒక కమ్యూనిటీకి ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే ఇమ్మీడియట్గా వెళ్ళిపోతాం. ఇక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, కలర్ అండ్ క్రీడ్ అనే దాని మీద పని జరుగుతుంది. కాబట్టి చాలా అభినందనీయము. మరి సుబ్బయ్య గారు ఫ్యూచర్లో తలపెట్టే కార్యక్రమాలన్నిటికి కూడా నేను వెన్నంటి నిలబడి తప్పనిసరిగా నేను సహాయపడతాను. అలాగే అందరికీ కమ్యూనిటీకి కానీ ప్రతి ఒక్కరికి సమాజంలో ఆ కార్యక్రమం మరి పనికొచ్చేది ఉంటుందని కూడా నేను నమ్ముతున్నాను. ప్రత్యేకంగా ఈరోజు ఈ భవనంలో నాకు ఈ రీతిగా కార్యక్రమాన్ని జరపడం అనేది కూడా నా కుటుంబం తరపున కూడా వచ్చిన వాళ్ళకి అందరికీ నేను ప్రత్యేకమైన నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ప్రత్యేకంగా పాత్రికేయులు మీకు అందరికి కూడా ఎప్పుడు కూడా సుబ్బయ్య గారు ఒక్కరో ఇంటిమేషన్ ఇస్తున్నాగానే పరిగెత్తుకుంటూ వస్తారు. కాబట్టి మీ యొక్క సేవ, మీ యొక్క కోఆపరేటివ్ సహాయ సహకారాలు మాకు ఎంతో అవసరము, అభినందనీయం. ఎప్పుడు మేము మర్చిపోమని తెలియజేస్తున్నాను. మరి ఇక్కడ ఇందాక నేను చెప్పినట్టుగా నా యొక్క జన్మదిన కార్యక్రమాన్ని ఎప్పుడు సుబ్బయ్య గారు చేయాల్సినదే, అలాగే వారి జన్మదిన కార్యక్రమాన్ని నేను ఎప్పుడు చేయాల్సినదే. ఇది ఎందుకో దేవుడు రాసి పెట్టింది. మేమందరం ఐక్యత కూడా బ్రతికినన్ని రోజులు మా స్నేహం ఈ విధంగా కొనసాగాలని నేను కోరుకుంటూ మరి ఇటువంటి అవకాశాన్ని మరి ఏర్పాటు చేసిన పండిట్ సుబ్బయ్య గారికి ప్రత్యేకంగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మా అందరికి సీనియర్ ఉన్నాడు సుబ్బయ్య, మా సుబ్బారావు గారు, కుడుముల సుబ్బారావు గారు జనరల్ సెక్రటరీ. ఆయన ఎస్సీ ఎస్టీ బీసీ సేవా సమితి వెల్ఫేర్ అసోసియేషన్ వారికి కూడా ప్రత్యేకమైన నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మాట్లాడతావా?